అందరికీ నమస్కారం. తెలుగు కథల పరిహారాలు ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ ఛానల్కి స్వాగతం. ఒకసారి స్వామి వివేకానంద అల్వార్, ప్రస్తుతం రాజస్థాన్గా పిలువబడుతుంది, అల్వార్ రాజుని సందర్శించారు. విగ్రహారాధనను అపహాస్యం చేసే ప్రయత్నంలో రాజు స్వామీజీతో ఇలా అన్నాడు: నాకు విగ్రహారాధనపై నమ్మకం లేదు. రాయిని, చెక్కను, లోహాన్ని ఎలా పూజించాలి? మనుషులు భ్రమలో ఉండి సమయాన్ని వృధా చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను అని అన్నారు. దానికి బదులుగా స్వామీజీ నవ్వి గోడకు వేలాడుతున్న రాజు బొమ్మను దించమని రాజు సహాయకుడిని అడిగాడు. అయోమయంలో ఉన్నప్పటికీ సహాయకుడు అలా చేశాడు. అప్పుడు స్వామీజీ అతన్ని చిత్రంపై ఉమ్మివేయండి అని అన్నాడు. సహాయకుడు ఆశ్చర్యపోయాడు మరియు వారిద్దరిని పదే పదే చూశాడు. రాజు కోపంగా ఉన్నాడు మరియు చివరికి నేను ఎలా ఉమ్మివేయగలను? ఈ చిత్రం మా ప్రియమైన మరియు గౌరవనీయమైన రాజుగారిది. స్వామీజీ అతనితో ఇలా అన్నాడు: రాజు మీ ముందు ప్రత్యక్షంగా కూర్చున్నాడు. ఈ చిత్రం కేవలం కాగితం మాత్రమే. ఇది మాట్లాడదు, వినదు, ఆలోచించదు లేదా కదలదు. అయితే మీరు మీ రాజు నీడను చూస్తున్నందున మీరు ఉమ్మివేయలేదు. దాని మీద ఉమ్మివేయడం రాజు మీద ఉమ్మివేయడం లాంటిది. రాజు స్వామీజీని చూసి నమస్కరించాడు. స్వామీజీ ఏమి సూచిస్తున్నాడో స్పష్టంగా అర్థం చేసుకున్నాడు. ఇది విగ్రహారాధన యొక్క ప్రాముఖ్యత. భగవంతుడు ప్రతి చోట ఉంటాడు, కానీ ప్రజలు ఆయన్ను ప్రార్థించాలని, ఆహారాన్ని సమర్పించాలని, కథలు చెప్పాలని, పువ్వులు మరియు దండలు ఉపయోగించి ఆయన్ని అలంకరించాలని కోరుకుంటారు. నేను ఒక విగ్రహం కళ్ళల్లోకి చూస్తే నాకు రాయి లేదా లోహం కనిపించదు, కానీ మరొక జత కళ్ళు నన్ను ప్రేమగా చూస్తూ నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అని విగ్రహాల ఆరాధన గురించి క్లుప్తంగా బోధించారు స్వామి వివేకానంద. ఇటువంటి ఆసక్తికరమైన వీడియోల కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.